అయితే పవన్ ఇప్పటివరకు శ్రీధరరావుకు సంబంధించిన అక్రమ నిర్మాణాలను ఎన్ని కూల్చివేశారు, ఎన్ని షెడ్లు కూల్చివేసినట్టుగా తెలుస్తుంది? ప్రస్తుతం మాత్రము దాదాపు చాలా అక్రమాలు కూడా దీనికి సంబంధించి మనం చూస్తున్నాము. ఎందుకంటే ఒక్కొక్క భవనమే దాదాపు 4 అంతస్తుల భవనాలను కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. 4 అంతస్తుల భవనం కూడా మనం నిర్మించిన పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు అక్కడ చూస్తే కొన్ని ప్రత్యేకంగా షెడ్లను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఇటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అన్ని భవనాలను కూడా ఏర్పాటు చేశారు. అంటే ప్రైవేట్ కి సంబంధించిన ల్యాండ్ లో రోడ్లు అన్ని కాకుండా అన్ని ఏవి ఎక్కడ పడితే అక్కడ భవనాలను నిర్మించారనేది మాత్రము బాధితులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ మాత్రము ఇక్కడ తమకు సంబంధించిన ల్యాండ్ పూర్తిగా హైడ్రా సర్వే నిర్వహించిన దాని తర్వాత తమ ల్యాండ్ తమకు వస్తుంది. హైడ్రా దీనిపైన చర్యలు ప్రారంభించింది కాబట్టి హైడ్రాకు సంబంధించిన నేపథ్యంలో పూర్తిగా నిర్మాణాలు అన్ని కూడా నీలమట్టం చేసిన దాని తర్వాత సర్వే నిర్వహించిన దాని తర్వాత తమ ల్యాండ్ ఎక్కడెక్కడ ఉంది ఏంది అనేది మాత్రము తమకు వస్తుంది అనేది మాత్రం బాధితులు ఇప్పుడే మనతో మాట్లాడుతూ రాజనీస్ తో మాట్లాడుతూ వారి ఆవేదన మొత్తం కూడా చెప్పుకున్నారు. ఎందుకంటే తాము ఒక్కొక్క రూపాయి కూడా కూడబెట్టుకొని మరీ పెద్ద మొత్తంలో సంబంధించి ల్యాండ్ ను కొన్నాము. అప్పటి నుంచి కూడా రూపాయి కూడా దీనికి సంబంధించి తాము ల్యాండ్ వెచ్చించాము. కానీ కొంతమంది అక్రమదారుల వల్ల తమ ల్యాండ్ తాము గుర్తించలేకపోయాము. కాబట్టి హైడ్రా వచ్చిన దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందనేది మాత్రం బాధితులు వారి వర్షన్ కూడా చెప్తున్నారు. ఎందుకంటే హైడ్రాకి సంబంధించి చూస్తే హైడ్రాకు ఫిర్యాదు చేసిన వెంటనే కోర్టు కూడా దీనికి సంబంధించి హైడ్రా ఆశ్రయించింది. అంతేకాకుండా శ్రీధరరావుకు సంబంధించిన దానిపైన కూడా హైడ్రా ప్రత్యేకంగా కొన్ని కేసులు కూడా నమోదు చేసింది. దానిపైన చర్యలు తీసుకునేందుకు కూడా హైడ్రా ముందుకు రావడము చాలా సంతోషంగా ఉంది. అయితే గతంలో కూడా దీనికి సంబంధించి 2 సార్లు కూల్చివేసిన దాని తర్వాత మరి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. కాబట్టి ఈసారి మాత్రము అలాంటి ఇంకోసారి అక్రమ నిర్మాణాలు చేపట్టకుండా కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తామనేది మాత్రము ప్రధానంగా దీనికి సంబంధించి ఒకవైపు హైడ్రా కూడా దీనికి సంబంధించి సెక్యూరిటీ కూడా తీసుకున్నారు. అయితే మాత్రం ఈసారి మాత్రం బాధితులు పెద్ద ఎత్తున కూడా తమకు న్యాయం జరుగుతుందనేది మాత్రము ముక్తకంఠంతో కూడా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా తమకు ఇంత నమ్మకం లేదు, కానీ ఇప్పుడు హైడ్రా వచ్చి స్వయంగా మొత్తం కూల్చివేసింది కాబట్టి తమకు పూర్తిగా న్యాయం జరుగుతుంది అనేది మాత్రము ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీని తర్వాత సర్వే చేయించుకుంటాము. సర్వే చేయించుకున్న దాని తర్వాత తమ ల్యాండ్ ఎక్కడ ఉంటుందో అక్కడ బౌండరీ వాల్ కూడా ఏర్పాటు చేసుకుంటాము. దాని తర్వాత తమకు సంబంధించిన ల్యాండ్ లో పూర్తిగా నిర్మాణాలు కూడా చేపట్టేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే తమ కళ నెరవేరాలి. ఎందుకంటే తాము కొన్న స్థలం తమకు దక్కితే తమ కళ నెరవేరుతుంది. దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా తాము పోరాడుతున్నాం కాబట్టి తమ పోరాటానికి న్యాయం జరిగితే చాలు అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి బాధ్యులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతము సంధ్యా శ్రీధర్రావు వల్ల మాత్రము చాలా తాము నష్టపోయాము అనేది మాత్రం ప్రధానంగా ఇటు చెప్తున్న పరిస్థితి. ఇదే సంధ్యా శ్రీధర్రావు సంబంధించిన మనుషులు మాత్రం ఎవరు కూడా ప్రజెంట్ ఇక్కడికి రాలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే వస్తే మాత్రము వారిని అరెస్ట్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టుగా మన పోలీసులు కూడా మనం చూస్తున్నాము. ఎందుకంటే పోలీసు సంబంధించిన రక్షక వాహనాలను కూడా మనం చూస్తున్నాము. రక్షక వాహనాలు కూడా ఇక్కడికి చేరుకున్న ఎవరైనా గొడవ చేసిన గలాట చేసిన వారిపైన వెంటనే చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు పోలీసులు కూడా వారి వర్షం కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రం కూల్చివేతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సాయంత్రం వరకు కూడా ఈ కూల్చివేతలు కొనసాగే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజెంట్ ఇక్కడ దీనికి సంబంధించి హైడ్రా సంబంధించిన ఆఫీసర్లు అంతా కూడా ఇప్పటికే చేరుకొని కూల్చివేతలకు సంబంధించి పూర్తిగా డైరెక్షన్ కూడా ఇస్తున్నాము. అయితే వాహనాలు పెద్ద వాహనాలు మనం చూడొచ్చు. ఈ వాహనాలన్నీ కూడా కూల్చివేతలు చేయడానికి కూడా ఇప్పటికే స్థలాన్ని కూడా చేరుకున్నాయి. ఈ స్థలం చేరుకొని వెంటనే ఏదైతే పెద్ద భవనాలు ఉన్నాయో వాటన్నిటిని వెంటనే తొలగించేందుకు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇలాంటి వెహికల్స్ భారీ ఎత్తున ఉండే వెహికల్స్ మాత్రము ఒకేసారి 4 అంతస్తుల భవనం కావచ్చు, 5 అంతస్తుల భవనం కావచ్చు, రెప్పపాటులో కూల్చే విధంగా కూడా వారు ట్రైనింగ్ కూడా తీసుకుంటారు. ఎవరైతే ఆపరేషన్ నిర్వహిస్తారో సీట్ లో కూర్చొని దీనికి సంబంధించి వారి ఇలాంటి భవనాలు ఎప్పుడు ఎలా కూల్చివేయాలి, ఈ దేనికి నష్టం అంటే ఎలాంటి నష్టం కలగకుండా చుట్టుపక్కల వారికి కానీ అలాంటి ట్రైనింగ్ కూడా ఇస్తారు. వారికి ట్రైనింగ్ ఇచ్చిన నేపథ్యంలోనే ప్రధానంగా దీనికి సంబంధించి వారు భవనాలు కూడా కూల్చివేసిన పరిస్థితి చూస్తాం. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ఇక్కడ సిచ్యువేషన్ మాత్రము చాలా ప్రశాంత వాతావరణంలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే పోలీస్ పహరా ఉంది కాబట్టి పోలీస్ పహరాలో మాత్రము ఇలాంటి దీనికి సంబంధించి అలజడి కాకుండా దీనికి సంబంధించి మనం చూడొచ్చు. ప్రస్తుతము అందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఓవరాల్ గా మాత్రం మీరు దీనికి సంబంధించి ఎప్పుడు ఫ్లాట్ కొనుగోలు చేశారు, మీరు దీనికి సంబంధించి ఎప్పటి నుంచి కోర్టును ఆశ్రయించారు? మేము ఈ ప్లాట్ కొన్నది 1981 అండి. నేను పుట్టక ముందు కొన్నది.
అండ్ అప్పటి నుంచి వీఆర్ ఆన్ ద గ్రౌండ్ సైట్ లో ఉన్నాం. తర్వాత గుడిసెలు తీసేసారు, మా ప్లాట్ మేము ఐడెంటిఫై చేసుకోలేకపోయాము. అండ్ స్టిల్ అక్కడ చూస్తే మా ప్లాట్ లో కట్టేసారు. అండ్ క్లెయిమింగ్ దట్ ఈజ్ ప్లాట్ 2 plots లో కట్టేసాడు. దట్స్ ద ఇష్యూ అండి. అప్పటి నుంచి చూసాము, ఎన్నిసార్లు వచ్చి కూర్చుంటున్నాము, ముస్లాల్లో వచ్చి కూర్చుంటున్నారు. ఎవ్రీ వన్ ఇస్ లైక్ 1981 లో లేఅవుట్ వేసినప్పటి నుంచి ఉన్న వాళ్ళు ఇప్పటికీ స్టిల్ ఉన్నారు. వచ్చి కూర్చుని యూ కెన్ సీ దేర్ పీపుల్, ఓల్డ్ పీపుల్ ఆర్ దేర్. సో లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ వీ హ్యావ్ ఫేస్డ్. ఎవ్రీ టైమ్ మేము రోడ్ మార్క్ చేసుకుంటాం, ప్లాట్ లో మల్టిపుల్ టైమ్స్ మేము మార్కింగ్ చేసుకుని ఫెన్సింగ్ చేసుకుని వెళ్తే నెక్స్ట్ డే మార్నింగ్ కి గాన్. మీ ఫ్లాట్స్ ఎన్ని స్క్వేర్ యార్డ్స్? మా 4 అండి టోటల్ గా. మాకు ఒక ఫ్యామిలీ 600, 666 అండ్ 500 టోటల్ బిగ్ బిట్, కార్నర్ బిట్. సో మాకు ఎక్కడంటే మాకు కూర్చుని మా పొజిషన్ లో తీసుకోవడానికి అవ్వట్లేదు. ఎవ్రీ టైం మేము వచ్చి నుంచుంటే 10 మంది ఉంటారు అక్కడ. ఈ క్లెయిమింగ్ దట్ ఇట్స్ మై ప్లాట్. ఎందుకంటే మా ప్లాట్ నెంబర్ చెప్పకూడదు. సో ఇట్స్ లైక్ ఫస్ట్ 10 plots లో ఉన్నాయి. ఈ క్లెయిమింగ్ దట్ ఫస్ట్ 2 plots ఆర్ ఫస్ట్ 1 plot. బెదిరింపులు వచ్చాయి అంటే బెదిరింపులు అట్లాంటి ఏం లే, కానీ ఇది నా ప్లాట్ అంటాడు, మీ ప్లాట్ లోకి రానంటాడు. బట్ హీ డూ దాట్ అంతే. అదని హైడ్రా కూల్చివేసింది కదా. హ్యాపీ అండి, వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. బట్ మేము ఏంటంటే మా ప్లాట్ మా పొజిషన్ లోకి వస్తే వీఆర్ వెరీ గుడ్ థ్యాంక్ యూ టు హైడ్రా అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఇప్పటికి 2 సార్లు కూల్చివేసింది, దాని తర్వాత మళ్ళీ నిర్మాణాలు చేపట్టింది. థర్డ్ టైం అండి. సెకండ్ టైం ఆల్రెడీ అయిపోయింది. ఫస్ట్ టైం గుడ్సన్ తీసేశారు. ఇప్పుడు మేము వీఆర్ ఆల్సో, మాకు రోడ్ వైండింగ్ లో మా ప్లాట్లు పోయినాయి. టీడీఆర్ కోసం ఆల్సో వీఆర్ ట్రైయింగ్. అది కూడా హర్డ్ ఫ్రమ్ సమ్వన్ లైక్ గివెన్ ఎ కంప్లైంట్ నాట్ టు గివ్ టీడీఆర్ ఆన్ దోస్ ప్లాట్స్ అని. ఇట్లాంటి అన్ని ఉన్నాయి. మీ ప్లాట్ మీకు వస్తుందని చెప్పి నమ్మకం ఉంది. ఇప్పుడు హైడ్రా వెరీ మచ్ హ్యాపీ అండ్ వీఆర్ వెరీ మచ్ హ్యాపీ విత్ హైడ్రా, వెరీ మచ్ హ్యాపీ. సీతారావు పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నాను? నో కామెంట్స్ ఆన్ దట్ అండి. ఇట్స్ లా ఏ తీసుకుంటే అది వీఆర్ టు దట్. ఎందుకంటే వీ కెనాట్ సే సమ్మన్ వి డోంట్ నో. మరి ఫ్లాట్ ఇలా అక్రమంగా లాక్కోవడం దానిపైన ఐ కాంట్ సే దట్ ఈ బాట్ సమ్ ప్లాట్స్, బట్ ఎంక్రోచో లేకపోతే రోడ్స్ మా రోడ్స్ ఐడెంటిఫై చేసుకోకపోవడం అది మా ప్రాబ్లం. అది మేము ఐడెంటిఫై చేసాం. ఇప్పుడు వెళ్ళి పోలీసు ఐడెంటిఫై చేసుకోవడం, మీ ల్యాండ్ ఉండాలి కదా, అక్కడ లేదని చెప్తున్నారు. అదే ల్యాండ్ లేదు, నీది కాదంటాడు. నేను కొనుక్కున్నా నీ ల్యాండ్ అంటాడు, నీ పక్కన ఉంది అంటాడు, నువ్వు రా అంటాడు. ఒక 1 single person వెళ్తే 30 people వాళ్ళు ఉంటే మేము ఏం చేయగలుగుతాము? 70 years గై వచ్చి ఓల్డ్ పీపుల్ వచ్చి నుంచోలేరు కదా. ఎవ్రీవన్ 70, 75 సగం మంది యుఎస్ లో ఉంటున్నారు. ఒక ప్లాట్కి 4 ప్లాట్ ఉంటే ఒక రిప్రజెంటేటివ్ అవుతున్నారు. కొంతమంది ఢిల్లీలో ఉన్నారు. డైలీ వచ్చి చూసుకోలేరు కదా. సొసైటీ ఉంది, అంతా ఉందని మేము వీఆర్ హ్యాపీ. సొసైటీ ఉందని అనుకుంటే వాట్ అరౌండ్ మోస్ట్ ఆఫ్ ద ప్లాట్. బట్ మేము వంశీరామ్ కి డెవలప్మెంట్ కి ఇచ్చాము. నో వన్ ఈస్ డూయింగ్. వంశీరామ్ ఇస్ ఆల్సో డూయింగ్ నథింగ్. ఎంతమంది ఫ్లాట్స్ ఉన్నాయి సార్ ఇక్కడ? నాకు తెలిసి 150, 162 ఉన్నాయి అవి. సో ఒక్కొక్క రూపాయి కూడా పెట్టుకొని ఆ టైంలో డబ్బులు కొన్నారు అంటే అప్పుడు శాలరీస్ ఎంత అండి? 800 రూపీస్, 900 రూపీస్, 1000 రూపీస్. అప్పుడు ఇది అవుట్స్కట్స్, నథింగ్ దేర్. ఫారెస్ట్ తప్ప ఎదురు చూస్తే మనకి యూనివర్సిటీ, తర్వాత ఫారెస్ట్, సింగిల్ లైన్ రోడ్. నా చిన్నప్పటి నుంచి, నేను పుట్టక ముందు కొన్నారు. 81 లో కొన్నది. నేను 82. చూడండి, నాకు తెలిసినప్పటి నుంచి మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ కూర్చున్నాము, మీటింగ్స్ జరిగినాయి. కొండలు ఉంటే కొండ కూడా లేదు అక్కడ. ఇప్పుడు మా ప్లాట్ లో కొండ ఉంది, కొండ లేదు ఇప్పుడు. మరి కొండ క్లీనప్, మరి కొండ ఉండాలి కదా. మేము మార్కింగ్ చేసాము, గుడతలు ఉన్నాయి, తీసేశారు పైన. ఇట్స్ మాకు అదేంటంటే అవును మేము పెట్టాము, వాళ్ళని తీసేసారు, అంతా అయిపోయింది. ఇప్పుడు ఇది పెద్ద బిల్డింగ్స్ కడుతున్నా, టౌన్ ప్లానింగ్ వారు ఏం చేస్తున్నారు అనుకోవచ్చు. స్లీపింగ్ ఒక భవనం కట్టాలంటే కనీసం అదే ఒక భవనం కట్టాలంటే రాత్రి కట్టలేం కదా. దీని ఒక కట్టాలంటే 3-4 నెలలు పర్మిషన్స్ ఉన్నాయి అంటున్నారు. మరి ఎలా వచ్చినాయి అనే మాకు ల్యాండ్ లో మాకు పర్మిషన్ ఎలా ఇస్తారు? అదే అంటున్నారు. ఇప్పుడు మేము వెళ్ళి అప్లై చేస్తే పర్మిషన్ రాదు. ఈజ్ గెటింగ్ పర్మిషన్స్ ఇన్ని ఉన్నాయి. ఎలా వచ్చినాయి? ఆల్రెడీ ఇన్ఫినిటీ కూల్ కొట్టారు. కూల్ కొట్టిన తర్వాత ఇంకో కొత్త పేరుతో వచ్చారు.
ఎలా వస్తూనే ఉన్నాయి. మనీ స్పీక్స్. ఎన్నిసార్లు మేము వెళ్ళి మాట్లాడితే డేకి ఒక మాట మాట్లాడుతుంది. మా ల్యాండ్లోకి అంటే నేను రానంటారు, ఎండ్ ఆఫ్ ద డే వస్తారు. ఒక బిల్డింగ్ అంటే ఇన్ని రోజులు టైం పడుతుంది, అసలు ఆఫీసర్స్ ఏడున్నారో దీనికి సంబంధించి చూస్తే మనకి ఎట్లా అర్థం చేస్తారు? అది ఆఫీసర్స్ ని అడిగితే మీరు బెటర్ అండి. మీరు ఆఫీసర్స్ ని ఇప్పుడు మేము చెప్తాము, తర్వాత మళ్ళీ ఇంకో ఎందుకు వచ్చింది ఆఫీసర్స్ మీరు అడగండి. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అడుగుతాము, కానీ మీరు ఎందుకు భయపడుతున్నారు? మేము భయపడతలేదండి, మీడియా కూడా ఉంది కదా. అప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడు మీడియా వచ్చారు, మీరు ఫస్ట్ టైం వచ్చారు, సెకండ్ టైం వస్తున్నారు. మీరు అప్పుడు టౌన్ ప్లానింగ్ మీరు అడిగారా? ఎందుకు కూడుకొడుతున్నారు? అప్పుడు ఇంటర్వ్యూలు అయినాయి, ఇప్పుడు అవుతున్నాయి. మీడియా కూడా మాకు హెల్ప్ చేస్తేనే కదా ఎవ్రీథింగ్ విల్ కమ్ అవుట్. రెడీగా ఉన్నాం కదా హెల్ప్ చేయడానికి అని చెప్పి అంటున్నారు. మీరు కూడా వెళ్ళి రెడీగా ఉన్నాం, రండి. మీరు మీతో పాటు మేము కూడా వచ్చి అడుగుతాం సార్. అందరు వస్తారు, మీరు రండి పదండి టౌన్ ప్లానింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి. ఎప్పుడు మేము అండగా ఉంటాం 200%. మీ అర్ధరాత్రి ఫోన్ చేసినా 24/5 ఫోన్ చేసినా వెల్కమ్ టు ద మీడియా అండి. కానీ మీడియా ఇప్పుడు జరుగుతుంది కాబట్టి వచ్చారు. మేము ఫైటింగ్ ఫర్ పాస్ట్ 15-20 ఇయర్స్ నుంచి ఫైట్ చేస్తున్నాము, ఎవరు లేదు. ఆ పెట్రోల్ బంక్ అప్పటి నుంచి సాంబశివరావు TV5 సాంబశివరావుతో అయ్యింది ఇష్యూస్, తర్వాత రమేశ్రీ గారితో అయ్యింది. అవునండి, అదే అయింది. మేము అందరము ఉన్నాము, అందరు వాళ్ళ వెనకాల అందరూ. మా ల్యాండ్ అండి, ఒక ల్యాండ్ కోసం ఇంకా మాట్లాడతారు. 120 acres ల్యాండ్ ప్లాట్స్, 20 acres ల్యాండ్ 162 people 1981 నుంచి ఉంది. మరి ఇట్స్ వెరీ బ్యాడ్ అండ్ ఇట్స్ క్రోర్స్ ఆఫ్ అమౌంట్. ఏమంటారు అంటారు, నా అంత పెద్ద బిల్డర్ లేరు అంటారు. కన్స్ట్రక్ట్ మరి మా ఫేర్ ప్రైస్ కి ఇచ్చి తీసుకుంటే ఓకే కదా. అవును, ఫేర్ ప్రైస్ ఇయ్యరు, మార్కెట్ వాల్యూ లేదా ఇది పోతుంది, ఈ కేసు ఉంది, ఆ కేసు ఉంది అంటారు. కేసులు నథింగ్, ఎవరు భయపడము. బట్ దిస్ ఇస్ ద ప్రాబ్లం. థ్యాంక్ యూ అండి.